నిర్గమకాండము 20వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవాను నేను నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషముగా ఎంచడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు. మీ నామమునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. తండ్రి, మీరు మాకిచ్చినటువంటి 10 ఆజ్ఞలను బట్టి మీకు వందనాలు. అందులో ఈ దినము 3 ఆజ్ఞల గురించి మేము నీ ఎదుట ప్రార్థన చేయుచున్నాము. నీ దేవుడైన యెహోవా తప్ప మరి ఏ దేవుడును ఉండకూడదు. ఏ రూపము కానీ, ఏ విగ్రహమైనను తండ్రి, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును మీరు చేసుకొనకూడదని మీరు సెలవు ఇచ్చి ఉన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. తండ్రి, మమ్మల్ని క్షమించండి. మా పితరుల దోషమును, మా దోషమును క్షమించండి. ఆరాధన నీ దృష్టికి హేయమైనది. విగ్రహారాధన వలన కలిగేటువంటి దోషము 3-4 తరముల వరకు ఆ దోషము నేను జ్ఞాపకం చేసుకుంటానని సెలవిచ్చావు ప్రభా. అటువంటి దోషము నుంచి మమ్మల్ని విడిపించండి. ఆ పాపము నుంచి మమ్మల్ని విడిపించండి. విగ్రహారాధన నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. తెలిసి కానీ తెలియక కానీ మేము ఏ వస్తువునైనను దేనినైనను మేము విగ్రహంగా చేసుకునే ఎడల మమ్మల్ని క్షమించి ఆ దోషము పాపము నుండి మమ్మల్ని విడిపించండి. ఇక మేము చేసుకొనకుండా మాకు జ్ఞానము దయచేయండి. విగ్రహారాధన చేయట వలన చీకటి కమ్మును అని మీ వాక్యం తెలియజేసింది ప్రభా. విగ్రహారాధన వలన శాపము తగులుతుంది అని చెప్పావు ప్రభా. విగ్రహారాధన మా కనులకి అంధకారము కమ్ము చేయనని చెప్తుంది ప్రభా నీ వాక్యము. విగ్రహారాధన ద్వారా వచ్చేది తద్వారా దాని ఫలితము మరణమే అని చెప్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. వీటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. తండ్రి, మీకు స్తోత్రం. తెలియకను తండ్రి ప్రభా, మా పితరులు నిన్ను కాకుండా వేరే దేవతలను ఆరాధించి నీ దృష్టికి దోషమును పాపమును చేసి మరణించారు ప్రభా. వారి ప్రాణములు, వారి దేహము ప్రభా నీ సన్నిధికి చేరక నశించిపోయినారు తండ్రి. నీకు స్తోత్రము. అట్టి దోషము నుంచి మమ్మల్ని విడిపించండి. మా తల్లిదండ్రులను విడిపించండి. మా బిడ్డల్ని విడిపించండి ప్రభా. నీకు స్తోత్రము. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని చెప్పావు ప్రభా. నీ వాగ్దానం చొప్పున ప్రభా, నీ వాక్యము చొప్పున నిన్ను నమ్మి, నీ ఆజ్ఞలను నమ్మి ప్రభా, నిన్ను ప్రేమించుటకు, నీ ఆజ్ఞలను ప్రేమించుటకు, వాటిని పాటించుటకు ప్రభా, వాటిని మా జీవితంలో మేము ఆచరించుటకు మాకు తగిన సహాయమును దయచేయండి. నీ దూతలను మాకు సహాయంగా పంపించండి ప్రభా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడని కూడా ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎప్పుడైనాను ఎక్కడైనాను నాయన నీ వాక్యమును మేము ఎక్కడైనా ప్రభా వ్యర్థంగా ఉచ్చరించిన యెడల మమ్మల్ని క్షమించుము. నీ నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వాడిని నిర్దోషిగా ఎంచడు అని చెప్పావు ప్రభా. ఆ వాక్యము నుంచి, ఆ ఆజ్ఞ నుంచి తండ్రి మమ్మల్ని తప్పించి మమ్మల్ని నిర్దోషులుగా ఎంచి తండ్రి ప్రభా మమ్మల్ని ఆశీర్వాదంలో కర్తగా చేయమని వేడుకుంటున్నాము ప్రభువా. నీకు వ్యతిరేకంగా, నీ నామానికి వ్యతిరేకంగా మేము ఏ క్రియలను ఇట్టి వాటిని చేయకుండానట్లు మాకు జ్ఞానమును, వివేకమును, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించండి.
బానిసత్వం చేయి వారి మీద నుంచి మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని బానిసత్వంలోనికి నడిపించే వారి నుంచి మమ్మల్ని విడిపించండి. బానిసత్వపు కట్లు మాకు తెంచండి ప్రభువా. మేము బంధించబడకుండానట్లు, మా ఆత్మలు బానిసత్వంలో బంధించబడకుండానట్లు తండ్రి మాకు సహాయం చేయండి. బానిసత్వ కట్లను తెంచండి. బానిసత్వం అనే ఒక చెర నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. నీ దూతలను పంపించండి తండ్రి. మేము మీ యందు కుమారులమే కానీ మేము బానిసత్వం కాదు తండ్రి ప్రభా. బానిసత్వమునకు వారసులము కాదు. పరలోకమందున్న గొప్ప తండ్రికి మేము వారసులము, ఆశీర్వాదమునకు మేము వారసులము. కాబట్టి ప్రభువా, ఈ సంఖ్యలు చెర నుంచి మమ్మల్ని విడిపించండి. మా సంతానంను విడిపించండి. మా చేతులకు మా కాళ్లకు కట్టబడినటువంటి బానిసత్వ సంఖ్యలను తెంచండి. చీకటిలో మరణాంధకారంలో ఉంచబడిన మా హృదయమును వెలుగులోనికి రప్పించండి. మా హృదయము వెలుగులో ప్రకాశించినట్లుగా మా హృదయంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగులోనికి రప్పించండి. ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నామో మేము తెలుసుకోవడానికి మా కన్నులను తెరవ చేయండి తండ్రి. మేము ఎవరినైనాను తెలిసి కానీ తెలియక కానీ ఇతరులను మేము బానిసలుగా చేసుకొని మేము ఏ విషయంలోనైనా ద్రోహం కానీ పాపము కానీ చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు నీ సేవకుడైన మోషేను పంపించి ఆజ్ఞలు ఇచ్చి వాక్కు ఇచ్చి వారిని ఐగుప్తులో నుంచి విడిపించి ఆశీర్వాదకరమైనటువంటి ఇజ్రాయేలు దేశంలోనికి వారిని నడిపించినట్లుగా ప్రభువా, నేడు కూడా ఈ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము. మమ్మల్ని కూడా మేమున్న బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించి, మా కుటుంబాలను విడిపించి, మా తోటి వారిని, మా అక్క చెల్లెలను, అన్నతమ్ములను అందరినీ విడిపించి మమ్మల్ని ఆశీర్వాదకరమైన దేశంలోనికి మమ్మల్ని తోడుకొని మమ్మల్ని నీ యొక్క మహిమ ఐశ్వర్యము చొప్పున, నీ పరలోకపు ఆశీర్వాదము చొప్పున మమ్మల్ని ఆశీర్వాదకరమైన దేశంలోనికి మమ్మల్ని నడిపించండి. మా హృదయములో దాగి ఉన్నటువంటి బానిసత్వపు ఆలోచనలను, హృదయంలో ఉన్నటువంటి చీకటిని, తలంపులను, క్రియలను అన్నింటినీ ప్రభువా మీరు తీసివేసి తొలగించి మాకు విమోచన కలిగించండి. మాకు స్వతంత్రము కలిగచేయండి. ఆర్థిక విషయాల్లో మాకు స్వతంత్రతను దయచేయండి తండ్రి. మా ప్రార్థన వింటున్నందుకు మీకు వందనాలు. మా ప్రార్థన మీకు అంగీకారంగా ఉంటున్నందుకు వందనాలు. మా ప్రార్థనను అంగీకరించి ఆలకించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించి మీరు మహిమ పొందుకోమని తండ్రి మీకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.